నేపాల్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఒకప్పుడు కేవలం ర్యాపర్ గా స్ట్రక్చరల్ ఇంజనీర్ గా మాత్రమే తెలిసిన బాలేంద్ర షా నేడు హిమాలయ దేశానికి కాబోయే ప్రధానిగా అవతరించారు. దశాబ్దాలుగా నేపాల్ ను ఏలుతున్న కేపీ శర్మ ఓలీని కాదని ప్రజలు ఒక యువ నాయకుడికి పట్టం కట్టడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాఠ్మండు మేయర్ గా తనదైన ముద్ర వేసిన బాలేంద్ర అవినీతి రహిత పాలన, మౌలిక వసతుల కల్పనే అజెండాగా సాగించిన పోరాటం ఆయనను ప్రధాని పీఠం వైపు నడిపించింది. నేపాల్ యువత ఆశలకు ప్రతిరూపంగా బాలేంద్ర షా ఈ చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. బాలేంద్ర షా విజయం కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదు, అది పాతతరం రాజకీయాలపై ప్రజల తిరుగుబాటుకు నిదర్శనం. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి పాపులర్ ర్యాపర్ గా యువతలో క్రేజ్ సంపాదించుకున్న బాలేంద్ర రాజకీయాలలోకి రావడం ఒక కొత్త సంచలనం. 2022లో కాఠ్మండు మేయర్ గా ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అండలేకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి భారీ మెజారిటీతో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో తన సొంత పార్టీని బలోపేతం చేసుకుంటూ జాతీయ రాజకీయాల్లో ప్రధాన శక్తులను వెనక్కి నెట్టి నేడు దేశ అత్యున్నత పదవిని చేపట్టబోతున్నారు. నేపాల్ రాజకీయాల్లో చాణక్యుడిగా పేరున్న కేపీ శర్మ ఓలీని ఢీకొట్టడం సామాన్యమైన విషయం కాదు. అయితే ఓలీ పాలనలోని అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలు బాలేంద్రకు వరంగా మారాయి. ఓలీ నేతృత్వంలోని సిపిఎన్ యుఎంఎల్ బలమైన కోటలను బాలేంద్ర తన స్మార్ట్ పాలిటిక్స్ తో ఛేదించారు. ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, ఉపాధిపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించి ఓలీ కేవలం మాటలకే పరిమితమయ్యారని బాలేంద్ర చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇది చివరకు ఓలీ నాయకత్వానికి చెక్ పెట్టి బాలేంద్ర గెలుపుకు బాటలు వేసింది. బాలేంద్ర షా స్థాపించిన రాజకీయ శక్తి నేపాల్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. మేయర్ గా ఉన్న సమయంలోనే ఆయన దేశ వ్యాప్తంగా ఉన్న స్వతంత్ర అభ్యర్థులను, యువ నాయకులను ఏకం చేసి ఒక బలమైన ఫ్రంట్ ను ఏర్పాటు చేశారు. వీరి అజెండా కేవలం అభివృద్ధి మాత్రమే. సంప్రదాయ పార్టీల వలె సిద్ధాంతాల చుట్టూ తిరగకుండా ప్రజల కనీస అవసరాల పరిష్కారమే లక్ష్యంగా ఆయన పార్టీ పనిచేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకుంటూ ప్రచార ఖర్చు తగ్గించి నేరుగా ఓటర్ల మనసు గెలవడంలో బాలేంద్ర పార్టీ విజయం సాధించింది. బాలేంద్ర షా వృత్తిరీత్యా స్ట్రక్చరల్ ఇంజనీర్ కావడం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. కాఠ్మండు మేయర్ గా ఉన్నప్పుడు నగర ప్రణాళికలో ఆయన చూపిన నైపుణ్యం దేశ ప్రజలను ఆకర్షించింది. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, అక్రమ కట్టడాల తొలగింపు, పారదర్శకమైన పాలన ద్వారా ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. ఒక ఇంజనీర్ దేశాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని ఆయన నినాదం జనాల్లోకి బాగా వెళ్ళింది. టెక్నాలజీని వాడి ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు చేర్చడమే తన ప్రధాని బాధ్యతల్లో ప్రాధాన్యత అని ఆయన ప్రకటించారు.
నేపాల్ పై ఎప్పుడు భారత్ చైనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కేపీ శర్మ ఓలీ చైనా వైపు మొగ్గు చూపారనే విమర్శలు ఉండగా బాలేంద్ర షా నేపాల్ ఫస్ట్ అనే జాతీయవాద ధోరణిని అనుసరిస్తున్నారు. భారత్ తో ఉన్న సాంస్కృతిక సంబంధాలను గౌరవిస్తూనే దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు. యువతకు విదేశీ వలసలు తగ్గించి స్వదేశంలోనే ఉపాధి కల్పించేలా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం బాలేంద్ర వ్యూహం. ఒక యువ ప్రధానిగా పొరుగు దేశాలతో ఆయన ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. బాలేంద్ర ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం నేపాల్లో ఒక నిశ్శబ్ద విప్లవానికి చిహ్నంగా చెప్పుకోవాలి. గెలుపు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది తన విజయం కాదు, మార్పు కోరుకున్న ప్రతి నేపాలీ పౌరుడి విజయమని ప్రకటించారు. రాబోయే 5 ఏళ్లలో నేపాల్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం తన లక్ష్యాలని చెప్పారు. పాత తరం నేతల రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, ఇకపై దేశం యువత చేతుల్లోనే ఉంటుందని బాలేంద్ర పిలుపునిచ్చారు.